ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి మాజీ చైర్మన్, సీనియర్ నాయకులు పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, హోంమంత్రి మహమూద్ అలీ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు యాదవ్ గారు, వేదికను అలంకరించినటువంటి ఆలేరు ఎమ్మెల్యే సునీత గారు, భువనగిరి ఎమ్మెల్యే మిత్రులు పైలి శేఖర్ రెడ్డి గారు, నకరికల్ ఎమ్మెల్యే గారు చిరుమర్తి లింగయ్య గారు, మన రాష్ట్ర సహకార బ్యాంక్ ఉపాధ్యక్షులు మిత్రులు మహేందర్ రెడ్డి గారు, జడ్పీ చైర్మన్ భువనగిరి మిత్రులు సందీప్ రెడ్డి గారు, మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ గారు, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారు, మా యువ ఎమ్మెల్యే తుంగతుర్తి మిత్రులు గ్యాదర్ కిషోర్ గారు, నేను మీకు పరిచయం చేసే అవసరం లేని వ్యక్తి, అనేక సంవత్సరాలు ప్రజా జీవితంలో ప్రజా జీవితంలో మన జీవితాన్ని విద్యార్థి దశ తర్వాత క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించి అనేక రకమైన పాత్రలు శాసనసభ్యునిగా, మంత్రిగా, పార్టీ నాయకుడిగా వివిధ రకాల సేవలు అందించడమే కాకుండా అట్టడుగు వర్గాల వాయిస్గా, అనగారిన ప్రజల యొక్క వాయిస్గా ఎక్కడ ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా సహాయ సహకారాలు అందించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సమాజంలో ఏర్పాటు చేసుకున్నటువంటి, మన తెలంగాణ సమాజంలో ఏర్పాటు చేసుకున్నటువంటి మిత్రులు, గౌరవనీయులు, నాకు అత్యంత సన్నిహిత మిత్రులు, నాతో అనేక సంవత్సరాలు కలిసి పనిచేసినటువంటి పెద్దలు శ్రీ మోత్కుపల్లి నరసింహులు గారు, వారి వెంట ఎంతో అభిమానంతో దీనిలో తక్కువ ఉన్నారు, దీంతో మూడంతలు బయట ఉన్నారు, వాళ్ళందరూ మనల్ని క్షమించాలి, ఏం చేయలేము. బయట ఉన్నటువంటి, లోపల ఉన్నటువంటి నరసింహులు గారితో పాటు వచ్చినటువంటి మిత్రులందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తాను. జరాన్ని ఆగబట్టాలి, ఎందుకంటే ఇక్కడ నేను మొత్తుకుంటాను, నువ్వు మొత్తుకుంటే ఏది మంచం పట్టాలి. ఇక్కడ ఒక విషయం మీ అందరితో పంచుకోవాలని నేను అనుకుంటా ఉన్నా. తెలంగాణ సమాజం అత్యంత దారుణమైనటువంటి పరిస్థితికి దిగదారి చాలా చాలా బాధలు పడ్డాం, చాలా అనుభవించినాం. ఒక సందర్భంలో నరసింహులు గారు మంత్రిగా ఉండే నేను లేకుంటుంది, ఏమేమి జరుగుతుందో నరసాన్ని అని చెప్పి మామూలుగా సాయంత్రం కలిస్తే అడిగిన. ఇక కరెంటు బాధలు ఆయన మొదటిసారి మంత్రి అయినప్పుడు కరెంటు మంత్రి అయింది, నాకు తెలిసి కరెంటు మంత్రి కదా ఫస్ట్ టైం. ఎన్ని కొంచెమైనా లారీల కమ్మన కొంచెమైనా ట్రాన్స్ఫార్మర్లు సరిపోతలేవు, అట్ట వంచినా కూడా సరిపోతలేదు, శేఖర ఆలేరంతా కరువు ప్రాంతం కదా అని చెప్పి ఆ రోజు మేము అనుభవాలు పంచుకున్నాం. అంటే ఒక కరెంటు రావాలంటే ఎన్ని అవస్థలు పడ్డాము, ఒక మంత్రిగా ఉండి ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క జిల్లా, ఎన్ని రకాల బాధలు. ఇది నేను చెప్పేది 24 ఏళ్ళ కింద ముచ్చట, 24కి 25. వారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయి ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా ఉండి కొద్ది రోజులు, 30 ఏళ్ళు అయింది కూడా బహుశా. ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా వచ్చారు. సో అట్లాంటి బాధలు జరిగినాయి. అది కాకుండా
ఇంకా చాలా రకాల బాధలు, మీకు చాలా మందికి అర్థం కాని బాధలు, బయటికి తెలియని బాధలు అనేకం జరిగినాయి. వందల వేల సంఖ్యలు, లక్షల సంఖ్యలు. ఫైనల్గా ఏమైందంటే తెలంగాణ సమాజం అంతా చెదిరిపోయి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. నేను మంత్రిగా ఉండే టైంలో ఆ రోజు ఉండే ముఖ్యమంత్రి ఓ మీటింగ్లో మాట్లాడుకుంటూ ఇంకా పెట్టుబడులు రావు కదా తెలంగాణకు అంటే నేను గొడవపడ్డా వాస్తవంగా చెప్పానంటే. అరే తల్లిదాయమైనట్టు ముఖ్యమంత్రి అంటే ఎవడక్కడ వచ్చినా కూడా రాకుండా పోతాడు, అట్లా మాట్లాడకూడదు కదండి అని చెప్పి గొడవ కూడా పడ్డాం. ఇక తెలంగాణ అంటే ఒక ప్రయోగశాల కింద, ఇక్కడికి పెట్టుబడి పెట్టాడు రాడు. మన తెలంగాణ వ్యవస్థ మొత్తం AK-47 పట్టుకుని నక్సలైట్లు తిరుగుతారు, అంత కింది మీద అయిపోద్ది అన్న పద్ధతిలో ఇదంతా ఒక పనికిమాలిన ఏరియా అన్నట్టుగా ప్రయత్నాలు జరిగింది. అట్లా చిత్రీకరణ కూడా అవన్నీ కూడా ఎదుర్కొన్న తెలంగాణ సమాజం. సరే రకరకాల అనుభవాలు చూసినాం. ఏంది దీనికి పరిష్కారము అంటే ఎవ్వరికి ధైర్యం లేదు, భయం, అనేక రకాల భయాలు. నేను ఉద్యోగం మొదలుపెట్టిన తర్వాత కూడా నాకు ప్రేమతో చెప్పినట్టే భయపెట్టచ్చు అన్నట్టు. అన్నా నువ్వు మంచిగానే బయలుదేరేవని నేను చంపేస్తారు అట్నే, ఈ చంపుతారు అంతే కదా భయ పుణ్యం కట్టుకుంటే ఆడికి పిడవా ఇంకేంది అని కూడా చెప్పినాం. అంటే అట్లా ఒక రకమైన ఒత్తిడిలో, ఒక రకమైన విచిత్రమైన పరిస్థితిలో తెలంగాణను పెట్టి దీంతో ఎవరెవరు ఏమేమి చేయాలో చేశారు. చివరికి ఏం జరిగింది? ఆలేరు కాడ, భువనగిరి కాడ, జనగామ కాడ అద్భుతమైన మంచినీళ్ళ వ్యాపారం మీకు బాగా తెలుసు. RO ప్లాంట్లో వాటిని అంటారు. ఒక జనగామలనే 50-60 ఉండే, ఆలేరు పక్కకు కూడా రోడ్డు పనులు అన్నీ అవే ఉండే, 20-25 ఆలేరుల ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఇట్లా మంచినీళ్ళు కూడా చివరికి కొనుక్కొని తాగే పరిస్థితి, చాలా భయంకరమైన సిచ్యువేషన్. మంచినీళ్ళు రావు, కరెంటు రాదు, ఈ వ్యవసాయం సంగతి చెప్పే పని లేదు. గూడు చెదిరిపోయిన బిడ్డల్లాగా ఎక్కడోళ్ళం అక్కడ చెల్లా చెదిరైపోయి ఆగమగమైంది. సరే ఆ పరిస్థితులలో నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా, మంత్రి ఉన్నా, కొన్ని కొట్లాడినాం, కొన్ని నడిచినాయి, కొన్ని కాలే. ఏం చేసినా కూడా ఒక పద్ధతి కనిపించలేదు. మరి ఏం కావాలి? ఈ సమాజం, ఇక్కడ ఉండే ప్రజలు మనుషులుగా రా, లేకపోతే ఏంది, ఎక్కడికి పోవాలి అనే ఒక దీంతో ఇక ఏమన్నా కానీ భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, ఇది రాష్ట్రం అయితే తప్ప ఇది బాగుపడదని చెప్పి ఒక సంకల్పం చేసి బయలుదేరి. అప్పుడు వినోద్ అని ఒక మిత్రుడు నాతో పిడిగడ మందే ఉండి స్టార్టింగ్లో. ఆయన అడిగిన ఏం జరుగుతుంది సార్ నువ్వు మొదలుపెట్టినావు అనేది, ఎటుపోతుంది, ఏమవుతుంది అని నేను ఒకటే మాట చెప్పిన. వినోద్, ఒక సమయం వస్తుంది, మన యొక్క కన్విక్షన్ మీద, మన చిత్తశుద్ధి మీద, మన పట్టుదల మీద ఆధారపడుతుంది. ఒక టైం వస్తుంది గ్యారంటీ. ఆ టైంలో తెలంగాణ సమాజం అంతా ఒక దిక్కు నిలబడి గీత గీసి బిడ్డ నా తెలంగాణలో పెట్టు అని దేశాన్ని అడుగుతుంది. ఆ టైం వస్తుందని చెప్పింది. 100% వస్తుంది. తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడుతుంది, మీరు చూడండి అని చెప్పాను. అట్లనే ఎవడు ఏమన్నా, ఎవడు ఏదో ఎన్నో అన్నారుగా, నన్ను తిట్టిన తిట్లు దేశంలో ఎవరిని తిట్టలే. బహుశా ఓడు నీ ముక్కు బాగాలేదంటే, ఓడు నీ ముడి బాగాలంటే ఒకనో తిట్లు కాదు. అయ్యో రామా, ఎవరిని రోజుని వాడు తిట్టిండు. సరే నువ్వే పెద్ద కొడుకు తీరా అనుకుంటే ముందు పోయింది. ఈ చేసేది కూడా ఏం లేదు కదా. ముందుకు పోతే దేవుడు మరణించాడు, ప్రజలు మరణించాడు. మీరందరూ కూడా మేము ఈ స్థాయిలో ఎక్కడోళ్ళు అక్కడ అందరూ కూడా ఒక రకమైనటువంటి పద్ధతికి వచ్చి ఒక ఉద్విగ్న వాతావరణం వచ్చింది. దేశ రాజకీయ వాతావరణాన్ని మొత్తం చెప్పి సంజాయించి, ఒక మాయావతి గారి ఇంటికి నేను 19 సార్లు పోయినా. ఫస్ట్ పోతే ఆమె క్యాయ్ బై తెలంగాణ అడిగింది, తెలియదు వాళ్ళకు ఉత్తర భారతదేశం కదా. 19 సార్లు ఆమె ఇంటికి పోయి ఆమెతో నాకేదో మంచి మర్యాద కూడా ఏర్పడి ఉండే, చాలా ప్రేమించేది నన్ను. చివరికి నేను అడిగినామని, ఎందుకు కొట్లాడు, మరి నీవే కొట్లాడకూడదు, నీ పార్టీ ఏందో అని అడిగింది. ఎన్నిసార్లు పోయినా ఉల్టా పల్టా అటు ఇటు చెప్తాను. లాస్ట్కి పోయినా భయించి, ఇవాళ నేను క్వశ్చన్ అడితే నువ్వు అంటారు చెప్పాలని అడుగు, ఏమడుతావు అంటే అయితే నేను నీ పార్టీ సంగతి ఏందో అని అడిగింది. నువ్వు ఎందుకు వచ్చావు పార్టీ,
మీ పార్టీ ఉంది, మీరు ఎందుకు కొట్లాడతారని. మాది కాదు, మాకు అన్యాయం జరిగింది దానికోసం. మరి మాది గదే కథ అని నేను. అరే ఐసాకి అంటే మీ పార్టీ ఉన్నారుగా అక్కడ అడుగును ఫోన్ చేసి అంటే ఐసాతో కలిగి ఆజో మరి చిట్టి దేనేతం మరి సపోర్ట్ కాని చెప్పి తెల్లారే పోతే పాపం సపోర్ట్ చేస్తూ చిట్టి ఇచ్చింది. అంటే ఇట్లా ఎక్కే గడప దిగే గడప 38 పార్టీల మద్దతు కూడగొట్టి ఒక దరికి తెచ్చుకొని చివరికి తెలంగాణ సాధించుకుంది. ఆ తెలంగాణ సాధనలో అనేక ఆటుపోట్లు అనేక వ్యవహారాలు జరిగినాయి. మీరంతా సాక్షి దానికి, నేను మీకు చెప్పే అక్కర్లేదు. వచ్చింది తెలంగాణ, వచ్చినాడు చాలా విపత్కరమైన పరిస్థితి. కొత్త రాష్ట్రం, మన ఊళ్ళో అంటారు కదా ఎరువడ సంతానం కొత్త కుండలు ఏదో వచ్చినట్టు. ఎటు పోవాలి, ఎటు తీసుకుపోవాలి దీన్ని? అనేకమైన బాధలు కూడి చేరిన పక్షుల ప్రజలు. మంచినీళ్ళ బాధ, వ్యవసాయం నీళ్ళ బాధ, వ్యవసాయం లేదు, రైతులు పురుగు మందు దాగి చచ్చిపోడు, పెద్ద భయంకరమైన ఇష్యూ. సరే కింద మీద పడి మేము కరగదీసి మనకు తెలిసిన విషయాలు అర్థం చేసుకొని తెలియని మేధావులను అడిగి ఒక వ్యవస్థ ఒక పద్ధతి అనుకొని ఒక రాస్తా వేసుకొని బయలుదేరి చాలా సంతోషం, చాలా ఆనందం కూడా కలుగుతుంది అప్పుడప్పుడు. మొన్న నేను పొలం కాడు ఉంటుంది, ఆడికి వచ్చిన వాళ్ళు 2-3 చెప్పారు రోడ్డు మీద ఒకటే లైన్ కట్టినాయి సార్ బండి అని. నేను చెప్పి ఎందుకు ఏడిపోతున్నా అంటే అంతా హైదరాబాద్కి వెళ్ళి ఊళ్ళతో పట్టింది సార్. ఇంకా వల్లకాడులా ఉన్న ఊర్లు మళ్ళీ పోతే ఉండబూదేటట్టు తయారైనాయి. ఇప్పుడు పాతిళ్ళని చదువుకుంటారు, ఉన్నకాడికి గుంటలో అర్ధక్రమం ఎక్రమం. అదే ఊళ్ళలో పోతే ఇప్పుడు ఉండబుద్ధి అవుతుంది, కరెంటు మంచుకుంటుంది, మంచినీళ్ళు వస్తున్నాయి, పచ్చగా చెట్లు కనబడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, ఎటు చూసినా పచ్చగా ఉన్నాయి, చెరువులని అలుగులు దుంపుతున్నాయి, చేపలు పట్టుకుంటారు, గొర్రెలు చాడుకుంటారు. ఒక రీతికి ఒక రేవు కత్తన్నాయి గ్రామాలు మెల్లమెల్ల. ఇవాళ బతుకువాళ్ళు గౌరవంగా బతికే పరిస్థితి వస్తుంది. హైదరాబాద్లో ఉన్నోళ్ళు ఊరికి పోవాలంటే పోకపోదు, ఇష్టం ఉండపు. అట్లాంటిది హైదరాబాద్ ఉన్నోళ్ళు 100,000 సంఖ్యలో బండ్లన్నీ గ్రామాలకు పోయి దసరా పండుగ చేసుకొని మళ్ళీ నిన్న హైదరాబాద్ వస్తుంటే మళ్ళీ జామ్ అయిపోయి ఊళ్ళ నుంచి. అది కనపడుతుంది మన కళ్ళల్లో. ఇక్కడికి అయిపోయిందా మన కథ అంటే అయిపోలేక చాలా జరగాల్సిన అక్కర్న. అందులో మరీ ముఖ్యంగా ఎవరైతే చాలా వెనుకబడ్డ ప్రజలు ఉన్నారో, అన్యాయానికి గురై ఉన్నారో, ఇంకా వాళ్ళకి న్యాయం జరగవలసి ఉందో, యావత్తు తెలంగాణ సమాజం మనం అందరం ఒక్కటై వాళ్ళని బాగు చేసుకోవాలి. అది మన బాధ్యత, మన ధర్మం. నేను అన్ని వేదికల మీద చెప్పిన, అసెంబ్లీలో చెప్పిన, ప్రతి దగ్గర చెప్తున్నా, ప్రతి సందర్భంలో కూడా చెప్తాను. దానిలో భాగంగా మనం కొన్ని మౌలికమైనటువంటి పరిస్థితులు అందరికి వర్తించేటివి. ఇప్పుడు కరెంటు వస్తే అందరికి వస్తుంది, మంచినీళ్ళు వస్తే అందరికి వస్తాయి, చెరువులు మంచిగా అయిపోయి మిషన్ కాకతీయతుంది, బోర్లలో నీళ్ళు పెరిగితే పంటలు పండితే అందరికి పండుతాయి. ఉన్న కాడికి ఎంత ఉంటే అంత. ఒక ఆయనకి పెద్దగా ఉండొచ్చు, ఒక ఆయనకి చిన్నగా ఉండొచ్చు. రైతు కులం లేదు కదా, ఎంత ఉంటే అంత వ్యవసాయం. సో అట్లా అవన్నీ కూడా కొన్ని చదువుకున్నాం. కరెంటు బాగా చేసుకున్నాం, మంచినీళ్ళు బాగా తీర్చుకున్నాం, ఇంకా వ్యవసాయంతో కొంచెం దరికొచ్చింది. రైతు బంధువు రైతు బీమా అయితే రైతులు చచ్చిపోయేంత పరిస్థితులు లేరు. కొత్త ఒక లైన్కి వచ్చినాం. చేనేత కార్మికులు కూడా చచ్చిపోతలేరు. అప్పుడు రోజుకి 7 చచ్చిపోడు, 8 చచ్చిపోడు. మన పోసంపల్లి కానీ 7 చచ్చిపోయింది ఒకటే రోజు. నేనే పోయి ఏడ్చినాడు భూదాని కోసం. మేము అందరం పోయి జోలబడి బిచ్చమెత్తినాం. వాళ్ళకి మా ఇంటికి 50,000 ఇస్తామంటే అప్పుడు సర్కారు ఇవ్వకపోతే మేమే జోలబడి బిచ్చమెత్తి తీసుకుపోయి వాళ్ళకి 50,000 రూపాయలు ఇచ్చి సాగుకుండా అమ్మ ఉండరు 4 రోజులు అయితే రాష్ట్రం వస్తుంది, మిమ్మల్ని కాపాడుకుంటా మేమని చెప్పి ఏడ్చినాం. మేమందరం భయపడ అంత ఘోరమైన పరిస్థితులు ఉండే. ఇలా వాళ్ళ గురించి కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం, వాళ్ళకు కూడా కొద్ది ధైర్యం వచ్చింది. మొత్తమే బంగారు వాసన పెట్టలే, కానీ ఒక ధైర్యం. మా రాష్ట్రం వచ్చి మేము బతుకుతాం. ఇప్పుడు 4 కిలోల బియ్యం ఇచ్చి దాన్ని 6 కిలోలు చేసుకున్నాం. ఇన్నోళ్ళు కడుపు నిండా తినాలి పేదలని. 4 కన్నా ఎక్కువ ఇవ్వమన్నారు ఆ కాలంలో. 4 కాదు 40 మందిని ఇవ్వమని చెప్పినాను. ఇంత ఎంతమంది 2 మందికి ఇవ్వాలి, కానీ ఇక్కడ అన్నం పెడతాం లేదా సర్కార్ దగ్గర. అది చేసుకున్నాం. ఇట్లా రకరకాలు చేసుకొని కొంచెం ఒక దరికి వచ్చి ఒక లైన్లో ఉన్నాం. కొన్ని వర్గాలకు జరిగినాయి కొన్ని పనులు, ఎందుకంటే చేయాల్సిన అక్కర ఉండేది. గాలకి చేస్తావు గీళ్ళకి చేయవా అంటే కాదు అట్లా. దానికి ఏంటంటే కొన్ని కారణాలు ఉంటాయి. ఏం చేసినా కూడా దానికి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. ఓ రోజు కూర్చుని నేను ముఖ్యమంత్రి అయినాక
మాట్లాడుతుంటే వాళ్ళని పిలిచి మాట్లాడితే ఆ శాఖలు చెప్పారు, ఎవరు ఎనిమల్ హస్బెండరీ శాఖ. ఏం సంగతి అంటే రోజుకు దాదాపు 20,000 గొర్రెలు దిగుమతి అవుతున్నాయి సార్ అని చెప్పారు. 20,000 గొర్రెలు దిగుమతి ఎట్లయితారు భయ? నాకు అర్థం కాదు. మనకు యాదవ్ గొర్రెలు కురుమలు దండిగా ఉన్నారు కదా మరి, మనకంటే ఉన్నారు సార్ 30 లక్షల జనాభా. మరి 30 లక్షల జనాభా యాదవులను పెట్టుకుని గొర్రెలు ఎట్లా దిగుమతి అయితే మనకు సిగ్గుండాలి ఏమన్నా? అట్లా అయింది సార్, మాకు ఎవరు చెప్పలేదు ఇంతకుముందు. వెంటనే ఒక పథకం వేసుకొని మనం ఎగుమతి చేయాలి కానీ మనం దిగుమతి చేసుకుంది నాకు అర్థం కాదు. దాన్ని సాధిటోళ్ళు ఉండి వాళ్ళకి ఆ విద్య ఉండి అని ఒక 11,000 కోట్లతో యాదవులకు గొర్రెలు పంపిణీ చేసే కార్యక్రమం తీసుకుంది. ప్రమాణం జరుగుతుంది మంచిగా. ఊళ్ళకి లక్షణాలను చెప్తాను, సాయంత్రం ఊళ్ళకి పోతే మొత్తం గొర్రె ఆడబడుతుంది సార్. బతి వచ్చినట్టు ఏమో మనం కావాలని చేసాం కానీ కేసీఆర్ గొర్రె అంటారు సార్ అని. నేను నాన్న వాళ్ళ పుణ్యాత్ముడు కేసీఆర్ గొర్రె అని లేదు ఇంకా నయము పర్వాలేదు అని చెప్పింది. నువ్వు యాదవులకే చేస్తావంటే దాని పరిస్థితి ఒక యాదవులకు చేయాలని కాదు ఇష్యూ. అక్కడ ఏది అక్కర్నోళ్ళకి అది. ఇప్పుడు మన గౌరవ సోదరులు గీత కార్మికులు వాళ్ళు ఏం చేసినప్పుడు కంబైన్డ్ స్టేట్ల హైదరాబాద్లో రంగారెడ్డి ఉన్నటువంటి దాదాపు 150 సొసైటీలు రద్దు చేసి పారేసింది. హైదరాబాద్లో గౌండలు బతకదు దాంతో మన ఆలేరు కూడా వస్తాయి కరులారులు. మీకు తెలుసు హైదరాబాద్ కళ్ళు సప్లై ఆలేరుకి వెళ్ళి జరుగుతుంది, సిద్దిపేటకి వెళ్ళి జరుగుతుంది, చాలా 100 కిలోమీటర్లు జరుగుతుంది. అక్కడ 1,50,000 మంది మన గీత కార్మికులు బతుకుతారు. ఇది వాళ్ళకి తెలియదు. కొంత తెలిసి యాక్షన్ చేయడం, కొంత తెలియదు. మనం వెంటనే అవన్నీ రద్దు చేసి పడేసి మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ రివైవ్ చేసి ఆ సొసైటీలను మళ్ళీ తెచ్చుకున్నాం. వాళ్ళ వృత్తి కాబట్టి మన బార్ షాపులు వైన్ షాపులలో కూడా వాళ్ళకి రిజర్వేషన్లు పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి తెలంగాణ బతికేందో, తెలంగాణ ప్రజల యొక్క ఇబ్బంది ఏందో మనకు తెలుసు కాబట్టి మన అక్కెరేందో మనకి పండేటానికి ఎరక కూని వాడమంటారు కదా. అట్లా మన అవసరం ఏందో చేసుకుంటూ ఒకటి 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 ఏ వర్గానికి ఏది అక్కర్నది అదే ఒక తర్వాత వాటి చేసుకుంటూ పోతుంది. కొంతవరకు కొంత జరిగింది, చాలా జరగవలసిన అక్కర్ని. నేను నరసింహులు గారిని వారి ఇంటి వచ్చిన మీ అభిమానులు మీ అందరినీ కూడా చేతులెత్తి దండం పెట్టి ఒకటే మాట కోరుతున్నా. ఏం కోరుతున్నా అంటే ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయం అంటే ఒక గేమ్, ఒక ఆట, రాజకీయ క్రీడ. కానీ టీఆర్ఎస్కి అట్లా కాదు. టీఆర్ఎస్కు ఇది ఒక టాస్క్, ఒక యజ్ఞం. ఏదైనా ఎత్తుకున్నామంటే అది యాందాకైనా మంచిది, దాని సంగతి తేలాలి. అట్లా పట్టుబట్టి పనిచేయాల్సి అక్కర ఉంటుంది. నరసింహ గారు టీఆర్ఎస్లో చేసినట్టు ఏదో రాజకీయం కోసం కాదు, సారీ కానే కాదు. రాజకీయం నాకు కొత్త కాదు, ఆయన కొత్త కాదు. మొత్తం ఆయన మాకు ఎమ్మెల్యే ఉండే 2 మాట మంత్రులు కావాల్సినంత సీనియారిటీ ఆయన లేనిది ఏమున్నదని. రాజకీయం కోసమనే కాదు ఇక్కడ ఇష్యూ. మేము వేరే పార్టీలే ఉంటే మొన్న ఆయన కరోనా వచ్చింది, నాకు వచ్చింది, తర్వాత ఆయనకు వచ్చింది. నాకు ఎవడో వార్త చెప్పినది ఎటమాట మనం సుమారు చెప్తే నేను ఇంటర్నెట్ డాక్టర్లకు ఫోన్ చేసి అరే నేను ₹1 కోటి ఖర్చు అయినా మంచిదిరా బాబు, మీరు చేస్తారా నేను పంపుదామంటే లేదు సార్ చేస్తాం అని నేను స్వయంగా మాట్లాడి. స్నేహితులం కదా, పార్టీలు ఉంటే వేరే ఉంటాయి కానీ స్నేహితం అనేది చచ్చిపోయేదాకా ఉండేది కదా, మంచిలా చెడ్డలా. నేనే స్వయంగా మాట్లాడినా. నరసింహ గారికి ఎక్కడో దిక్కు లేక లేకపోతే ఏదో లేక అట్లా కాదు ఇష్యూ ఇక్కడ. నాకు సంతోషం కలిగేది ఏంటంటే ఒక క్రమంలో చేసుకుంటూ 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 మొన్న మనం దళిత బంధు దాకా వచ్చినాం. ఎందుకు వచ్చినాం? కారణం ఉంది, దానికి చాలా బలమైన కారణం ఉంది. తెలంగాణ సమాజం ఒక లైన్కి వచ్చి ఒక దరికి వచ్చిన తర్వాత ఇక అట్టడుగు వర్గాల నుంచి ఇప్పుడు మొదలు పెడితే రావాలి. నేను ఇంకో మాట చెప్తాను, చాలా తెలివి తక్కువలు ఉంటారు చాలామంది. అవగాహన లేక ఆగమాగం ఆరాటం, చెప్పేటోళ్ళు లేక ఇరటోళ్ళు లేక అన్నట్టు పిచ్చి పిచ్చి ఉంటుంది. దళిత బంధుతోని స్టార్ట్ అయినటువంటి ఈ బలహీన వర్గాలను బలోపేతం చేసేటువంటి యజ్ఞం ఏదైతే ఉందో దళిత బంధు కానీ ఆగదు. అక్కడ ఆగదు, అక్కడ పూర్తి చేసుకొని ఆడికెళ్ళి గిరిజనులలో వస్తుంది, బీసీలలో వస్తుంది, ఈబీసీలలో వస్తుంది, అందరికీ వస్తుంది. ఏం చేసుకుంటాం? సపోజ్ సంపద వస్తే, రాష్ట్రానికి సంపద వస్తే, రాష్ట్ర ఖజానా నిడితే ఏమైతే జగదీశ్వర రెడ్డి నేను నరసింహులు కూర్చొని తింటామా? ప్రజలకి వచ్చిందే కదా, ఏదో రూపంలో ప్రజలకు పోవాల్సిందే. ఎవరైతే అక్కర ఉన్న ప్రజలు ఉంటారో, అతి ఎక్కువ అక్కర ఉన్న ప్రజలు ఉంటారో, అతి ఎక్కువ దుఃఖంలో ఉన్న వాళ్ళు ఉంటారో ఆడికెళ్ళి మొదలవుతుంది కార్యక్రమం. గంత దూరం ఎందుకో ఇంట్లో పక్కకుంటే టానిక్ కొనుక్కరామా? కొనుక్కతామా లేదా?
ఇది గంతే. ఇక్కడ పెద్దగా అయితే చిన్నగా. ఇంట్లో వాడు మంచిగా ఉంటాడు, వాడు నా లెక్క పక్క ఉంటాడు. అది జర మేము చూపించుకున్నారా డాక్టర్ కంటే డాక్టర్ చెప్తే ఏమన్నా 10 రూపాయలు ఎక్కువైనా కానీ టానిక్ ఇచ్చేది ఎత్తే మనకి పోతామా పోయామా పోయారా ఏంది మీరు పోతలేదేమో నాకు డౌట్ వచ్చా. ఇది కూడా గంతే. ఇక చెప్తే దాని పేరు చెప్తే ఎంతో కథ ఉంటుంది. దాని సంస్కృతంలో ఇంగ్లీష్లో చెప్తే కథ అనిపిస్తుంది. విషయం ఏంటి అంటే గింతే. ఎవరైతే పూర్తి స్థాయిలో బలహీనంగా ఉన్నారో, అవకాశాలు తక్కువ ఉన్నాయో, బాధలో ఉన్నారో అక్కడికి తప్పకుండా ప్రభుత్వం అనేది చేరుకోవాలి. ఒకవేళ ప్రజాప్రభుత్వమే అయితే, అంతే కదా, ప్రజాప్రభుత్వమే అయితే దానికి నిజాయితీ ఉంటే ఆడికి చేరుకోవాలి. 100% వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళని పైకి తెచ్చి నిలబెట్టి వీళ్ళు నా ప్రజలు అని గర్వంగా కాలర్ ఎగిరేసి చెప్పాలి. అది గొప్పతనం. నేను ఇంతకుముందు మీతో చెప్పిన దసరా కాలాన్ని ఊళ్ళలో పోయి ఊళ్ళో నేను పాట రాసిండు అని నేను తిరుగుతుండే నాకు కూడా తెచ్చి చూపించాడు. 7 ఏళ్ల కింద నీ ఊరి పేరు ఏందని చెప్తే ఆయన సిగ్గుపాట. ఇలా కాలర్ ఎగిరేసి నా ఊరి పేరు నేను చెప్పుకుంటున్నా, అట్టుండే తెలంగాణ అని చెప్పి వాళ్ళు రాసినది. ఇలా కొంత ఇక తెలంగాణ రైతులు కూడా సంతోషంగా ఎస్ అక్కడ ఓడి కర్ణాటక రాయచూర్ అంటాడు. ఆడ బీజేపీ ఎమ్మెల్యేనట. ఆడ డిమాండ్ పెట్టిండు, తెలంగాణలో అమలయ్యే పథకాలు ఇక్కడ అమలు చేయాలి మాకు కూడా, లేకపోతే మమ్మల్ని తెలంగాణ కలుపున పోతాం అంటున్నాడు. నేను నువ్వు మాకెందుకు బాయ్, మా సాగు మేము చెప్తాను, నిన్ను కూడా మోయాలి. నాకు అర్థం కాదు. మహారాష్ట్రకి వచ్చారు 5-6 మహారాష్ట్రకి వచ్చి వాళ్ళు మేము ఇందాక వెళ్తాం. నేను భద్రమైంది దండ పెడతాను మిమ్మల్ని అందరూ మేమే దాదాలే, మేమే ఇప్పుడు నిర్ణయాలు ఏదో చదువుకుంటాను మంచిగా మాతో దరికెచ్చినాక చూతాంలే అని చెప్పింది. అట్లా ఈ దళిత బంధుతో ప్రారంభమైన యజ్ఞం తెలిసి కొందరు తెలియక కొందరు. ఇప్పుడు నేను ఆ మీటింగ్లకలే వస్తాను. వీడికి 2 విషయాలు ఉన్నాయి. ఇలా మా కిషోర్ కాన్స్టిట్యున్సీలో ఒక మండలం ఉన్నది, తిరుమలగిరి మండలం. వాళ్లకు ఇలా డబ్బులు రిలీజ్ అవుతున్నాయి. అక్కడ మొత్తం కలిపి 4 మండలాలు తీసుకుంటే 1000 కోట్లు 1100 అవుతున్నట్టున్నాయి. నేను ఆ మీటింగ్ మధ్యలో నుంచి వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకు 30% 40% ఎంతో కొంత రిలీజ్ చేయండి అని చెప్పినాం. కార్యక్రమాలు ఇక్కడ మన మంత్రి గారు వీళ్ళంతా పోయి సమావేశాలు పెట్టి ఇంత రెడీ చేసుకొచ్చుకున్నారు, తయారుగా ఉన్నారు. బహుశా నేను పోయేది ఆలస్యం, నేను పోతా అయ్యాల పట్ల సమయం తీసుకొని అక్కడ కూడా కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం. ఇట్లా ఈ కార్యక్రమం చేసుకుంటూ ఇది ఇక్కడికి ఆపం. కిషోర్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కాన్స్టిట్యూన్సీలో దళితులే ఉన్నారా, వేరే వాళ్ళు లేరా, వేరే వాళ్ళు అడగరా? కాబట్టి తప్పకుండా ఇక్కడి నుంచి ప్రారంభించుకున్నాం. ముందరికి కూడా అన్ని వర్గాలకు. మొన్న అసెంబ్లీలో కూడా ఒక ఆయన అంటే నేను చెప్పిన, ఇటువంటి పనులు చేయాలని మీరు ఎందుకు ఆలోచించలేదు 60 ఏళ్ళల్లో? మిమ్మల్ని ఆడబట్టిరా? మీరే గవర్నమెంట్ ఉంటారు, ఈడుంటారు ఆడుంటారు, మేము ఈయన ఉన్న ఆడలేము. అయినా మరి మాకు ఆలోచన వచ్చింది, నీకు ఎందుకు రాలేదు? నేను ఎవరు ఆపినారు? మీరు మొదలు పెడితే ఇప్పుడు పనిచేసే అవసరమే లేకపోవు కదా. కాబట్టి మమ్మల్ని చేయనీరా, చేసేది కానివ్వండి, అడగాలు కొట్టకూరని చెప్పిన నేను. మీకేం రాదు, పుణ్యం కట్టుకోకుండా అట్లా చేయకుండా చెప్పిన. అందరికీ జరగాలి, ఎవరుంటే జరుగుతుంది. బలమైన నాయకత్వం, సంకల్పమున్న నాయకత్వం, సాధించాలనే పట్టుదల ఉన్న నాయకత్వం, అటువంటి పార్టీ అటువంటి లీడర్లు ఉంటేనే అవుతుంది. అంతే కదా. అట్లా ఆ విధంగా అయితే అమరవీరు నువ్వు యాన్నో ఇట్రా చచ్చి కలుపు, మీ మంత్రి గారు కలుపు. ఇట్లా అన్నీ చేసుకోవాలి. అందరికీ న్యాయం జరగాలంటే తప్పకుండా చాలా సంకల్పంతో పట్టుదలతో ఆ పని ముందుకు తీసుకుపోయేటువంటి నాయకులు, దాన్ని జిద్దుగా అమలు చేసే నాయకులు, శక్తులు, 10 మందికి సంజాయించి ఆ శక్తి కూడగట్టేటువంటి నాయకులు అవసరం తెలంగాణ. తమ్ముడు ఉండమ్మా, ఆన్నే ఉండు, డిస్టర్బ్ చేయకుండా మీటింగ్ ఆన్నే కూర్చో, కలుతూ కూర్చో, కాగానే ఇట్రా మీటింగ్ కాగానే ఇట్రా కూర్చో. అయితే ఇట్లా దీన్ని ముందుకు తీసుకొని పోవాలి అనే క్రమంలో దళిత బంధుకు సంబంధించి నేను ఒక సమావేశం పెట్టి మొత్తం మా దళిత వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, పార్టీలు బీటీ లేదు, అందరినీ కూడా పిలిచి రమ్మని ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం. కరోనా దెబ్బ కొట్టుకు 1 ఏడాది ఆలస్యమైంది. 1 ఏడాది ముందే మొదలు కావాలి ఈ పథకం. మరి ఇప్పుడు ఎట్లా మనం ఎక్కడో ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పి అంటే
దానిలో నన్ను నరసింహులు గారు కోరలేదు, నాకు ఇంకెవరు చెప్పలేదు. నాకే అనేకమైన వ్యక్తిగతమైన స్నేహితము, తర్వాత వ్యక్తిగతంగా ఆలోచనలు పంచుకున్న వాళ్ళం కాబట్టి, సమాజం గురించి ఒక అవగాహన కలిగి ఉన్న వాళ్ళం కాబట్టి, నాకు నేనే ఒక 4-5 మొత్తం రాష్ట్రం మీద సెలెక్ట్ చేసుకుంటే దాని ఫస్ట్ టెలిఫోన్ నరసింహులు గారికి చేసిన. నరసన ఇటువంటి సంగతి, ఇటువంటి కార్యక్రమం నేను అనుకుంటున్నా, మీరు తప్పకుండా రావాలి. మన ఆలోచనలు మనోళ్ళంతా వస్తారు, మన ఎమ్మెల్యేలు ఎంపీలు మంచి చెడ్డ చాలామంది వస్తారు. అది విచారిద్దాం రమ్మంటే తను ఏమాత్రం అనుమానం లేకుండా వచ్చి నాతో పాటు 10-10:30 గంటలు కూర్చొని అనుభవాలన్నీ షేర్ చేసుకుని ఏం చేస్తే బాగుంటుంది, ఏ దారి పడితే బాగుంటుంది, ఎట్లా, ఏం లెక్క, ఎట్లా స్టార్ట్ కావాలి, దాన్ని అంతా ఆ రోజు చాలా చేష్టం. తర్వాత తనకు కూడా మంచిగా అనిపించి ఈ బాగా మంచిగా తీసుకొని పోతున్నావు నువ్వు, ఈ ఒక్కని 2 రోజులు దానితో నేను కూడా నీకు తోడైతా అంటే మంచిది రమ్మని చెప్పి ఇవాళ జిల్లా నాయకులు వాళ్ళకి అనేక పనులు, వారు నాకు కూడా అనేకమైన పనులు ఇవన్నీ కలుపుకొని ఇవాళ ముహూర్తం కలిసి ఇలా ఈ రూపంలో మళ్ళీ మనందరం కలుసుకుంది. నా ప్రార్థన మీ అందరితో ఏంటంటే దయచేసి సాధించుకున్న ఈ రాష్ట్రం ఏదైతే ఉందో దీన్ని బాగా చేసుకోవాలన్నా మనమే, చెడగొట్టుకోవాలన్నా మనమే. మనకి ఎవడో అమెరికా వాడో ఇంకో దేశం వాడో వచ్చి మనకు సాయం చేయరు. వాళ్ళు కాదు పక్క రాష్ట్రంలో రారు, మహారాష్ట్రంలో వచ్చి మన కళ్ళలో నిలురుతారా? చూడవరు. ఏ రోజుకైనా మనకు మనమే, మన ఇల్లున్నది రోజు పొద్దుగాలు వేసి ఊడ్చుకుంటాం, తప్ప మనకు శాతం అయితే లేదు. పక్కింటి వాడు చూడతాడా? ముడుగొట్టంగానే మనమే ఊడ్చుకోవాలి, కానీ పక్కింటి వాడు అయితే రాడు కదా. అట్లనే మన రాష్ట్రంలో ఉండే మంచి చెడ్డ, మన రాష్ట్రంలో ఉండే పేదరికం, మన రాష్ట్రంలో ఉండే బాధలు మనం మేల్కొనే, మనం నిద్ర మేల్కొనే అందరం ఒక్కటే పిడికిలు బిగించి దాని మీద సరైన కార్యాచరణ వేసుకొని బాగు చేసుకోవాలి. అది మన ధర్మం. అందులో భాగంగానే ఇలా నేను నరసింహులు గారు కలిసిన, మాకు వేరే ఉద్దేశం లేదు. రాజకీయాలు సరిగ్గా జరుగుతూ ఉంటే, రాజకీయాలు పడిపోతూ ఉంటే, ఏదో ఒకటి అవుతున్నప్పుడు పదవి వస్తున్నప్పుడు పోతే గతి లెక్క కాదు. ఓసారి గెలుస్తాము, ఓసారి ఓడుతాం, రాజకీయం నడుస్తుంది కంటిన్యూ. కానీ ఏం చేస్తామన్నది కదా ముఖ్యం, ఏం ఫలితం సాధిస్తామనేది ముఖ్యం. నువ్వు ఎన్నేళ్ళు ఉన్నావు, గిన్నేళ్ళు ఉన్నావా, నువ్వు ఇంత తోడు నువ్వు ఇంత ఎత్తున్నావు, అది కాదు ఇష్యూ. నువ్వు ఏం చేసినావు, ఏం లాభం జరిగింది, ఏం సాధించినావు అనేది ఒక లెక్క. చాలా ఆనందంగా ఉంది. నరసింహులు గారు ఇప్పుడు సునీత గారు అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, అక్కడ నరసింహులు గారు కూడా ఎమ్మెల్యే ఉన్నారు ఆలేరులో. వాసాల మరి గ్రామానికి వెళ్ళినాయి. తక్కువ మంది ఉన్నారు పాప, మా ఊళ్ళో కొద్దిమంది. వాళ్ళకు మాట్లాడి ఆ జిల్లా కలెక్టర్కి చెప్పి సమన్వయం చేసి ఎమ్మెల్యే గారు నేను అందరం చేస్తే వాళ్ళ ఆనందం ఇలా సంతోషం పట్టదాలకుంటున్నారు, మామూలుగా లేదు. నాకు కూడా గౌరవం అనిపించింది. వాసాల మరిలో కానీ మొన్న హుజరాబాద్లో కానీ ఏం చేస్తావు 10 లక్షలు వస్తే నీకు అని అడిగినాను. అడిగితే నేను ఇంకో ఇద్దరికి నౌకరిస్తా సరన్న, ఇప్పుడు నేను నౌకరున్నా ఇంకో ఇద్దరికి నౌకరిస్తాను. నిజంగానే హుజరాబాద్లో మొన్న ఆయనకు ఇచ్చిండ్రు, డబ్బులు ఇచ్చిండ్రు, ఆయన సెంటరింగ్ మొత్తం తెచ్చుకున్నాడు, సెంటరింగ్ సెట్ అయిపోయాడు, 2 పిల్లలు పని పెట్టుకున్నాడు. చాలా మంది అర్థం లేక, ముఖ్యంగా మా పత్రికా మిత్రులను నేను కోరుతున్నాను, దయచేసి మీ చేతుల కలం ఉంటుంది కాబట్టి 1,70,000 కోట్లు పెట్టుబడి పెడతామనేది దీని అంచనా. ఓడు తిరిగోడు వాడు వీడంతా ఆడికెళ్ళి పెడతాం అంటాడు. తెలంగాణ కోసం పోయి ఆడికెళ్ళి తెస్తామన్నారు అప్పుడు కూడా, అంతే కదా. దమ్ము కావాలి, ధైర్యం కావాలి. రాబోయే నేను పేపర్లో చెప్తున్నా, వదిలిపెట్టకు. రాబోయే 7 ఏళ్లలో ఇంకా 2 ఏళ్ళు ఈ టర్మ్ ఉంది, వచ్చే టర్మ్ మళ్ళీ మనమే గెలుస్తామన్న డౌట్ కూడా లేదు. ఈ 7 ఏళ్లలో తెలంగాణ పెట్టబోయే ఖర్చు, తెలంగాణ ఖజానాకు వచ్చి మళ్ళా ఖర్చు అయ్యేటువంటి డబ్బు 23 లక్షల కోట్లు. ఈ 23 లక్షల కోట్లలో 1,70,000 కోట్లు ఎంత నాకు అర్థం కాదు. ఎంతసేపట్లో అయిపోతుంది అది లెక్కన. చేద్దామని నియతుంటే, కడుపులో హృదయం ఉంటే అది లెక్కన. 1. 2, జర్నలిస్ట్ మిత్రులు నేను ప్రత్యేకించి కోరుతున్నా, మీ దానిలో కూడా చాలామంది బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు. సమాజాన్ని కన్ఫ్యూజన్ చేసే శక్తుల నుంచి కాపాడేవాళ్ళు మీరు. ఎందువల్ల ఈ 1,70,000 కోట్లు ఏం జరుగుతుంది?
ఇంతకుముందు సెంట్రింగ్ ఆయన ఉదాహరణ నేను ఎందుకు చెప్పినా, ఆయన జీతం ఉన్నది పోయి ఇంకో ఇద్దరు జీతం ఇచ్చాడు. ఆయన కుటుంబాన్ని ఆయన సాదుకుంటూ ఇంకో ఇద్దరిని పనిలో పెట్టుకుని వాళ్ళకు కూడా నౌకరిచ్చాడు. 1,70,000 కోట్ల పెట్టుబడి ఏదైతే పెడుతున్నామో అది 10 లక్షల కోట్లు సంపాదిస్తుంది ఈ రాష్ట్రానికి. 10 లక్షల కోట్లు అంత ఆర్థిక, దాన్ని స్పిన్ ఆఫ్ ఎకానమీ అంటారు. ఎకానమీ ఎట్లా స్పిన్ అవుతుంది అనేది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇవాళ వచ్చి నాకు చెప్తున్నారు ఊళ్ళలోకి వెళ్ళి, అన్నా మొన్న మీరు వడ్లు కొన్నారు, పైసలు వేసిండ్రు, మళ్ళీ రైతు బంధు డబ్బులు వేసిండ్రు, మా ఊళ్ళోనే ఇవాళ 6 కోట్లు వేసారని చెప్తున్నాను. ఒకటే ఊళ్ళు 6 కోట్లు జేబుల్లోకి ఎవరైనా ఆగుతారా? మనోడు అంగి 1 రూపాయలు కొనుక్కోవాలి, 2 కొంటాడు అంతే కదా. 10 రూపాయలు ఖర్చు ఎక్కువ పెడతాడు, పిల్లగానికి మంచి బట్టలు తెస్తాడు, ఇంట్లో పాప ఉంటే పాపకు మంచి బట్టలు తెస్తాడు, భార్యకు మంచి చీర తెస్తాడు. డబ్బు తిరుగుతుంది కదా, ఆగదు కదా. అది స్పిన్ ఆఫ్ ఎకానమీ అంటారు. అది ఎట్లా రోల్ అయితే ద్రవ్యం అనేది, డబ్బు అనేది ఒకసారి పెట్టుబడి పెట్టబడి మళ్ళీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటే పైసకు పైసా జమ అవుతూ ఉంటే ఆ పైసా ఆగదు, స్పిన్ అవుతుంది, రోల్ అవుతుంది. ఆ 1,70,000 కోట్ల నుంచి అనేక లక్షల కోట్లు పుడతాయి. ఒక ఆత్మగౌరవం వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. ఎస్, మేము కూడా చేసుకోగలం, మేము కూడా పైకి రాగలం. వాసాల మరి కాడ ఒక ఆమె లక్ష్మమ్మ అని ఉంటుంది. నేను పోయినసారి నా పక్క కూర్చుని తిన్నదాన్ని అన్నీ చెప్పింది. ఏం సంగతి అంటే అన్ని ఆమె సంగతి అంతా చెప్పింది. లక్ష్మమ్మ నేను మళ్ళీ వచ్చినాడు మన ఇంటికి వస్తాలని చెప్పిన. నేను ప్రోగ్రాంలో ఆమె ఇంటికి పోయింది. ఆమె ఏం చేసింది, సార్ వస్తానన్నాడు కదా అని బిడ్డను అల్లుడిని పిలుచుకున్నది. వాళ్ళు మేడ్చాలు ఉంటారు ఇక్కడ. వచ్చిన అల్లుడు వచ్చి నమస్కారం సార్ అని నమస్తే అంటే, మరి మేడ్చాలు కదా చర్చ జరుగుతున్నదా దళిత బంధు మీద, 10 లక్షలు మీకు కూడా వస్తాయి కదా ఒక పూట ఎనుకోముందో, మరి నువ్వు ఏం చేస్తావు అనుకుంటున్నావు అడిగిన. ఆడు పాప జర తత్త చెప్తుండు. చెప్తా పొలెట్ల మోసేతను గుజ్జిందని. బావా నువ్వు లేట్ మిషన్లో పని చేస్తున్నావు, లేట్ మిషన్ పెడతా అంటే మరి సార్ అడగానే తత్త అంటున్నావు ఎందుకు నువ్వు చక్కగా చెప్పండి. అదే సార్ లేట్ మిషన్ పెడతా సార్ అంటున్నాడు. ఎంత వస్తుంది డబ్బు నీకు? రోజు కనీసం 1,500-2,000 సంపాదిస్తా సార్. వచ్చిన పని ఆల్రెడీ ఆయనకు అనుభవం ఉన్న పని ఆ పెట్టుబడి పెట్టి చేస్తే, ఇంకొకరికో ఇద్దరికో ఒక పని అప్పచెప్పి చేస్తే రోజు 1,500-2,000 సంపాదిస్తే నెలకు 60,000 సంపాదిస్తే ఇంకేం కావాలి అంతకన్నా మనకు? ఒక పరిపాలన చేసే పెద్దలకు ఇటువంటి ఫలితాలే కదా కావాల్సింది. ప్రజలకు ఆత్మగౌరవం కదా కావాల్సింది. మనం కోరుకునేది ఏముంటుంది? ఎవడైనా బంగారం తింటాడా, లేకపోతే ఎవడైనా 1000 ఏళ్ళు బతికేది ఉన్నది కాదు కదా. పనుకునేటప్పుడు ఇలా ఏం చేసినాం, మనం ఎంత సవ్యంగా పోతున్నాం, మైండ్ సాఫ్ ఉంటే, పాజిటివ్ థింకింగ్ ఉంటే తిన్నది పైన పడుతుంది, పానం మంచిగా ఉంటుంది, అంతే కదా. దీనికోసం జరిగే యజ్ఞంలో ఇలా భాగం పంచుకోవడానికి, పాలు పంచుకోవడానికి, ఆ బరువు మోయడానికి మీరు వచ్చిండ్రు, అంతేనా కాదా? కాబట్టి దాన్ని 6 నూనె సరే విజయవంతం చేయాలి. ప్రతిభ శక్తులు ఉంటాయి, అడ్డుగలిగే శక్తులు ఉంటాయి, ఆగం పట్టించే శక్తులు ఉంటాయి, కన్ఫ్యూజ్ చేసే శక్తులు ఉంటాయి. భయపడద్దు, తీసుకొని ముందు పోతూనే ఉండాలి. తప్పకుండా 100% విజయం సాధిస్తాం. తెలంగాణ దళిత సమాజం రేపు భారత దళిత సమాజానికి ఒక దారి చూపిస్తుంది. అంత పెద్ద పని జరుగుతుంది. అక్కడికి ఆగుతుందా? ఆగదు. ఆ తర్వాత గిరిజన సమాజంలో పడతాం, బీసీ సమాజంలో పడతాం, ఓసీల బాపనుల దానిలో కావచ్చు, రెడ్లు కావచ్చు, ఎలుమూడు కావచ్చు, మనకి ఎవడే పేదరికంతో లెక్క. మనం ఎవరైతే దండలాడుతుండ్రో, ఎవరైతే భక్తి వరకు చక్కలేదో వాళ్ళందరికీ ఆడుకుంటాం, అందరినీ సాయం చేసుకుంటాం. వాళ్ళందరూ పైకెత్తే అయిపోయి. ఇంకే బంగారు తెలంగాణ అంటే ఒక గది బంగారు తెలంగాణ, 4 ముగ్గురుకో బంగారం వస్తే కాదు. ఇట్లా జరుగుతుంది. దీనిలో ఇంత మాట, ఇంత పెద్ద, ఇంత వివరించి మీకు నేను ఎందుకు చెప్తున్నా అంటే, దళిత బంధును మనం ఎంత అద్భుతంగా, ఎంత గొప్పగా సక్సెస్ చేస్తామో రేపు ఇతర వర్గాలు కూడా అట్లే సక్సెస్ చేయగలుగుతాం. ఒక తొవ్వ, దారి, పద్ధతి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి నేను మీ అందరితో ప్రార్థించేది, మీరు అనేక నల్గొండ జిల్లా నుంచి వచ్చిండ్రు, ఆలేరు నియోజకవర్గం నుంచి వచ్చిండ్రు, అనేక ప్రాంతాలు వచ్చిండ్రు, నరసాన్ని పనిచేసినటువంటి చాలామంది ఆలోచన పనులు కూడా ఉన్నారు మీ లోపల. మీతో నేను కోరుతున్నది ఏంటంటే, ఇది ఒక పాజిటివ్ దృక్పథంతో, స్పష్టమైన అవగాహనతో, నిర్దిష్టమైనటువంటి లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఒక స్థిర సంకల్పంతో సాగుతున్నటువంటి యజ్ఞం. ఏదో ఆషామాషిగా తమాషా కోసం పడే వచ్చిన కాదు. కాబట్టి ఇందులో మీ పాత్ర చాలా గొప్పగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇతరులు నడిచిన వాళ్ళకి సంజాయించండి, చెప్పండి. నేను యాదవుల గొర్రెలు కొనిచ్చిన ఆ రోజు దళితులు అనలేదే, మరి మాకు కూడా చేయండి సార్ ఏదైనా అడిగింది తప్పితే ఇవాళ అడ్డం పడలే, ఇవాళ పిచ్చి మాటలు మాట్లాడలే.
అంతే కదా. మాకు కూడా నేను చేయండి, మా కోసం కూడా మేము ఇంకా పేదరికం ఉన్నాము అని నాకు చెప్పి నేను కలిసినప్పుడల్లా మాట్లాడినప్పుడల్లా. కానీ వాళ్ళు టికెట్ కేసాలు వేయలే. ఇవాళ ఇవ్వలైతే, ఎందుకంటే మీకు తెలియదు చాలా మందికి విషయం, నా దగ్గర మొత్తం లెక్క ఉంటుంది కదా. మొత్తం తెలంగాణలో కులం మీకే లెక్క చూస్తే అందరికన్నా పెద్ద కులం ఏంటంటే దళిత కులమే. 75 లక్షల జనాభా. అందరికన్నా భూమి తక్కువ దగ్గర అంటే దళితుల దగ్గర తక్కువ 13 లక్షలే ఉంది. అదే గిరిజనులు 9% ఉన్నారు, వాళ్ళ దగ్గర 22 లక్షల ఎకరాలు ఉంది. ఈ 75 లక్షల నుంచి 13 లక్షలు ఉంది. అది చక్కగా ఉన్నదో ఎన్ని గతాలు కొట్టేసినాయి కండ్ల కూడా లెక్క తీస్తే దొరుకుతుంది పూర్తిగా. తీస్తాను మంత్రులు అదే పనులు. దొంగలు కూడా ఉన్నాయి కదా ఆడ. సర్కారు ఇచ్చిన భూములు కొట్టేసినోడు వీడోడు వాడవుడు బతకనిచ్చిన అది కూడా లేకపోయా. ఆ లెక్క ఇప్పుడు దొరుకుతుంది, మొత్తం దొరుకుతుంది. సో అట్లా జనాభా ఎక్కువది, అవకాశాలు తక్కువది. ఆయన అంబేద్కర్ గారు పుణ్యం కట్టుకొని ఇంత రిజర్వేషన్ అదో పెట్టించుట్లా కొద్దిమంది పిల్లలు పాపం చదువుకొని ఇంత జాబ్ సంపాదించుకున్నారు. కొద్దిమంది రాజకీయ నాయకులైన రిజర్వేషన్ పుణ్యం కొద్దిలా ఆయన బతికినప్పుడు ఆయన కొట్టాయండి పాపం, ఆయన చేసినంత వరకు చేసిండు. ఇవాళ ఆయన పోయిన మనిషిగానే ఆయన ఆశయాలని పేదల గురించి, బలహీన వర్గాల గురించి, ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉన్నారో వాళ్ళ గురించి ఏం దండాలనో తండాయండి అతను. ఆయన లెక్కనే ప్రపంచంలో అనేక మంది మహానుభావులు కొట్లాడారు. వాళ్ళ పుణ్యమానే ఇలా కొంత పేదల గురించి, అట్టడుగు వర్గాల గురించి ఆలోచనలు మొదలై పనులు జరుగుతున్నాయి. వాళ్ళు పెట్టిన ఇతనమే అది ఆనాడు. ఆ బాటలో మనం కూడా ఇలా తెలంగాణ ఒక లైన్కి వచ్చినాం కాబట్టి, ధైర్యం సాహసం వచ్చింది కాబట్టి, ఆర్థికంగా మంచుకున్నాం కాబట్టి ఇలా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీ అందరితో కూడా నా ప్రార్థన ఏంటంటే, తెలంగాణ తేవడం మనకు ఎంత పెద్ద యజ్ఞం ఉండేనో, దళిత బంధు ఉద్యమాన్ని కూడా సక్సెస్ చేయడం అంతే పెద్ద యజ్ఞం, అంతే బాధ్యత. ప్రాణం పోయినా సరే దాన్ని వదలం. సరే మనకు సాధ్యమైన కాడికి, వనరులు ఉన్న కాడికి సంవత్సరానికి 2 లక్షల కుటుంబాలా, 3 లక్షల కుటుంబాలా, ఎట్లా వీలైతే అట్లా కొట్టుకుంటూ పోతా ఉంటాం. ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి 100 మందికి వస్తుంది ఈ సంవత్సరం. అంటే వాసాల మరి కాక ఇంకో 100 మందికి వస్తుంది. వాసాల మరి ఒక ఊరు, అది మా స్పెషల్గా ఇచ్చింది, నేను ఆ ఊరికి పోయింది కాబట్టి. మీ ఎమ్మెల్యే ఆడవాళ్ళు కొట్టాలి నాకు, సార్ వాసాల మరి ఇచ్చినా ఆయన ఆడేది ఎగబెడతామంటే ఎగబెట్టం లేమ్మ, మళ్ళీ కూడా నీకు వస్తుంది, నీ వాట నీకు ఉంటుంది అని చెప్పిన నేను. అట్లా ప్రతి నియోజకవర్గంలో ఒక 100 మందికి అయితే ఏమైతే మన ఎమ్మెల్యేలకు కూడా అలవాటు అవుతుంది, ప్రజలకు అలవాటు అవుతుంది. ఏం చేస్తాను వాళ్ళు తీసుకున్న డబ్బులు కూడా ఎట్లు ఉపయోగపడుతున్నాయి, అందరూ ఒకటే నమూనా ఉందా? మీతో నేను ఏం కోరుతున్నాను, దయచేసి అందరం ఒకటే స్కీమ్ పెట్టామనుకో, నీది నడవదు నాది నడవదు, అందరం ట్రాక్టర్లో కొనుక్కున్నాం అనుకో, మనకు మనమే పోటీ అవుతాం. అందరం నేను టెక్స్ కార్ నడిపిస్తాను, మొత్తం కార్లో ఉన్నాం అనుకో, దెబ్బ తినిపోతాం. అట్లా కాకుండా కూడా మనం చూడాలి. గ్రామాలలో దళితులు నాయకులు, బాధ్యత గల నాయకులు, మన ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా పోయి దళిత బస్తీలలో కూర్చుండి వాళ్ళకి సంజాయించి చెప్పాలి. నువ్వు గిది పెట్టుకో, అన్నీ ఒక తారీఖునే ఉండద్దు, దాన్ని చెడగొట్టుకోవద్దు, దాని ఫలితం రాబట్టాలి. మన గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి ఇంత పట్టుబడి చేసినప్పుడు మనం విజయవంతం చేయాలి అనే మాట ఎక్కడికక్కడ, ఏ ఊరికి ఆ ఊరు, ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం, ఏ మండలానికి ఆ మండలం, ఎవరో రారు, మనమే కథానాయకులం కావాలి, మనమే ముందు పోవాలి, చెప్పాలి, స్కీమ్ సక్సెస్ చేసుకోవాలి. దాంతో చాలా అద్భుతాలు జరుగుతాయి. చాలా గొప్ప రాష్ట్రానికి పేరు వస్తుంది, మనకు తృప్తి ఉంటుంది, మన ప్రజలకు తృప్తి ఉంటుంది. చాలా బలమైనటువంటి రాష్ట్రంగా మనం ఎదుగుతాం. అరమరికలు లేనటువంటి, అంతరాలు తగ్గిపోయేటటువంటి ఒక గొప్ప సమాజం ఏర్పడుతుంది. తెలంగాణ తెచ్చిన దానికి నేను కూడా పక్క జరదాం అనుకున్నా. చేసుకొని పోదామంటే చాలా మంది నన్ను తిట్టిండ్రు, నువ్వు ఎవరి కోప చెప్తే వాడు ఏం చెప్తాడో ఏం కథనో, నువ్వు పక్కకు జరిగితే మంచిగా ఉండొచ్చు మా అంటే సరే అని చెప్పి, ఇక సరే తిట్టాడు అంటలే అని బాధ్యత ఎత్తుకున్న దానికి వీడికి వచ్చినాం. ఇంత దూరం జరుగుతాను. మేము చెప్పే పనులన్నీ మీ కళ్ళ ముందర ఉన్నాయి. చదివితే శాంతాడంత లిస్ట్ ఉన్నది. ఆడపిల్లలు ప్రసవానికి వస్తే మనకు అడ్డగోలు దోపిడీ,
60,000 70,000 లక్ష వారి ఇష్టం ఉన్నట్టు ఆపరేషన్లు చేసుడు ఎవరు ఆలోచించలే. కేసీఆర్ కిట్ అని పెడితే ఎలా పైసలు గుట్ట ఖర్చు పెట్టేది పోయి సర్కారు బట్టలు తీసుకుపోయి మంచిగా ప్రసవం చేయించి మళ్ళీ 10-12 చేతిలో పెట్టి మళ్ళీ ఇంటికాడ దించిపోతుంది. రైతు చచ్చిపోతామని అడిగేటోళ్ళు లేకుండే. ఎకరం ఉన్నోడు ఉండే, అర్ధెకరం ఉన్నోడు ఉండే, గుంటున్నోడు ఉండే, పావడి ఉన్నోడు ఉండే, సత్యపదాల వాడే. ఇలా పైరవి లేదు, దరఖాస్తు లేదు, రసీదు లేదు, మసీదు లేదు. 5 లక్షల రూపాయలు చక్కగా వచ్చి వాళ్ళ ఖాతాలో పడుతుంది. మధ్యలో తినడంలో చాలా బాగా 5 లక్షల ఏమో 50,000 తినకపోదు. చాలా దుఃఖం నాకు. నేనేం చేయాలి? ఉంటాయి కదా ఆడ పైరవకాలు చక్కగా వచ్చి పడతాయి. వ్యవసాయం బాగుపడాలి, రైతులు స్థిరీకరణ కావాలి, చిన్న రైతు అయినా పెద్ద రైతు అయినా అందాలని పెడితే ఎట్లొస్తాయి రైతు బంధు పైసలు? బ్యాంకులో పడితే టంగమని ఫోన్లో మెసేజ్ అవుతుంది. 15,000 కోట్లు దానికి కూడా రసీదు లేదు, మసీదు లేదు, దరఖాస్తు లేదు, ఏమైనా సురోడు కొట్టేయలేదు. సీదా వచ్చి ఖాతాలో పడితే సెల్ ఫోన్లో మెసేజ్ అవుతుంది. జరుగుతున్నాయా లేవు ఇవన్నీ? ఎవరిని ఆఫీస్కి పోయలేదు, ఎవరిని దండం పెట్టేయలేదు, ఎవరికి ఏకైనా లంచం ఇచ్చేది. అట్లనే ధరణి రిజిస్ట్రేషన్కి పోతే పెద్ద కథ, యమలోకం పోయినట్టు. ఇవన్నీ దయా పైసలు ఏంది రిజిస్ట్రేషన్ అయింది వెనకట. మళ్ళీ అది అయినాక మళ్ళీ అమలు చేస్తారు, అది చేయరు. మళ్ళీ ముటేషన్ కాబట్టి మళ్ళీ 3 నెలలు కట్నాలు ఇవ్వాలి, చదివియాలి. ఇయ్యాల 5 నిమిషాలు, పావు గంట ఇట్లా పోయి అట్లా చేసుకొని పోతే పాస్బుక్ జేబులో పెట్టుకొని సీటు కూడా పోతురు. మంచిగా పోతురా లేరా? ఇవన్నీ ఎవరి కోసం చేసినాము? దేనికోసం? ఈ లంచము, ఈ దోపిడీ, ఈ దుర్మార్గం పేదలను, మరి ముఖ్యంగా నోరు లేని వాళ్ళను. ఇవాళ ధరణిలో నా భూమి ఎక్కిందంటే నేను నిశ్చింతగా నిద్రపోతున్నాను. ఎవ్వరు మార్చలేడు, ఎవరికి లేదు అధికారం. ఎంఆర్ఓకు లేదు, ఆర్డీఓకు లేదు, కలెక్టర్కు లేదు, చీఫ్ సెక్రటరీకి లేదు, చీఫ్ మినిస్టర్ కూడా లేదు. 3 రకాలుగా మారుతుంది భూమి. అమ్మితే, కొంటే, రిజిస్ట్రేషన్ చేస్తే, లేకపోతే మనమళ్ళకో, మనమరాళ్ళకో, బిడ్డలకో, కొడుకులకో దానం ఇస్తే, గిఫ్ట్ డీడ్ 2. 3వ దఫన పెద్ద మంది చచ్చిపోతే వారసులు పంచుకుంటే ఆయన పేరు మీద వీళ్ళ పేరు మీద. ఇంతకు మించిగా భూమి మారదు. ముందు వాని ఇష్టం ఆ విఆర్ఓ రాస్తే వాని దయ. వెళ్ళేది మల్లేగి రాసుడు, మళ్ళీ పుల్లేగి రాసుడు, ఆ పాస్బుక్లు పట్టుకొని తిరుగుడు, లక్షలకు లక్షలు లంచాలు పెట్టుడు. ఒక బాధన నాకు అవసరం ఉంది కదా, నా పక్కకే ఉండేవి ఆయన పాపం మళ్ళీ అని పొద్దుగాల వచ్చిన సారు చచ్చిపోయినా ఎందుకు చచ్చిపోతావు అంటే నా భూమి ఇంకోటి రాసిస్తాను. అది అత్యంత రాశాను కదా. తప్ప నువ్వు అమ్మినా అమ్మాలి అంటే నేను అమ్మలే. మీ అన్నదమ్ములు కూడా అమ్మినా, మాకు అన్నదమ్ములు లేరు. మరి మీ నాయన ఉన్నాడు అంటే మా నాయన అమ్మిండా? అమ్మలేదు సార్. మరి ఎట్లా రాసిందంటే రాసింది అంతే. నేనే పాపం అప్పుడు ఇప్పుడు ఆయనకి ఇంత మందు బతకో దానికో దీనికో సాయం చెప్పి, అరే నీ అమ్మ ఇంత అన్యాయం ఏందని చెప్పి నేను ఆ జిల్లా కలెక్టర్ ఫోన్ చేసి పెద్ద కథ చేసి, అప్పుడు ఇంకా తెలంగాణ రాలే, పెద్ద యుద్ధం పెడితే సుమారు సావ కొడతా అని చెప్తే ఆ కలెక్టర్ ఆ ఎలుగా మళ్ళీ అంత 30 వారం వరకు మళ్ళీ వానికి ఇచ్చారు. ఇంత అన్యాయం ఉంటుందా? అట్లా ఇవన్నీ పాత అనుభవాలను బట్టి ఒకటి నోరు లేని వాళ్ళది, పేదోళ్ళది, ఎవడు పడితే వాడు గద్దల్లాగా తనకపోవడం, ఒక రాత్రి తలరాతనే మారిపోవడం, ఈ దౌర్భాగ్యం ఎన్ని రోజులని చెప్పి తీసుకొచ్చిన స్కీమే ధరణి. ఇట్లా అనేకమైన మార్పులు చేసుకుంటా వస్తాను. ఉదాహరణ మురుగని పోతే ఆడ వాళ్ళు అమ్మడానికి వచ్చి మీద పెడతాను. ఏమైంది గతగానే పెడుతున్నామంటే నేను శ్రీరామనవమి పెళ్లి చేస్తాను, డబ్బులు పెట్టుకున్నాను సార్ 50,000, ఇల్లు కాలిపోయింది, ఇంట్లో పైసలు కాలిపోయింది, ఇవి నేను చచ్చిపోతే ఊరు పెట్టుకుంటాను, పిచ్చిలేసిన అర్థం చేయకని చెప్పి 1 లక్ష రూపాయలు కొంచెం మళ్ళీ పెళ్లి చేయించి. ఇటువంటి బాధలకి పుట్టిందే కళ్యాణ లక్ష్మి. పుట్టింది కానీ మీరు దయచేసి పనిచేస్తలేరు. నర్సనలో నేను జగదీశ్వరుడు మేము చేయలేము. ఇప్పుడు ఏం మోపోయింది? గమ్మతం మోపోయింది. పెళ్లి రాబోయినా కానీ వాడు ఏమంటాడు, కేసీఆర్ 1 లక్ష రూపాయలు అయితే నువ్వేం ఇస్తావు చెప్పుకుంటు. నన్ను వాడు అడిగిన గిట్నే ఇంకా ఇస్తున్నారా కట్టమని ఇట్లా అడుగుతారు సార్ అంటే నేను ఆనే దౌడమే గుంజు కొట్టమని చెప్పాను. నిన్ను ఎవరికి పట్టుకపోతే నేను చూస్తా కానీ కొట్టు కొడితే 15 రూపాయలు కొట్టమని చెప్పాను. అంతే కదా. పేదోళ్ళు బాకీల పాలు కావద్దు, వాళ్ళకి ఇబ్బంది రావద్దు, వాళ్ళకి కష్టం అవుతుందని చెప్పి దాన్ని ఆ ఖర్చు వెళ్ళాలని చెప్పి పెట్టిన స్కీమ్లో పల్లి కళ్యాణ లక్ష్మి అది కేసీఆర్ ఇస్తాను నువ్వేమి ఇస్తావు చెప్పంటే ఇదిగో ఇత్తపడి బిడ్డ ఇవ్వాలి అంతే. మీరు ఇస్తలేరు, నవ్వుతాను నేను చెప్తే. ఒక్కనిద్దరు ఉట్టుకొని ఒక దెబ్బకు సాగైపోతారు. అంతేనా కాదా?
ఆ స్కీమ్ పర్పస్ ఏంది? అది పెట్టింది ఎందుకు? గరీబులు ఉండి పేదలు ఉండి అంతమంది లగ్గం చేసుకుంటుంటారు పాపం, ₹1,00,000 చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి సాయం కావాలని మనం పెడితే అది ఆయన ఇద్దరు కానీ నువ్వేమి ఇస్తావు చెప్పండి, అది ఏమైంది మరి? అది మంచి పద్ధతి కాదు. సమాజంలో ఇటువంటివన్నీ ఎక్కడున్నోళ్ళం అక్కడిని దాన్ని తిరస్కారం చేయాలి, ఇన్సల్ట్ చేయాలి వాళ్ళని. ఈ తప్పుల దుర్మార్గులకు ఇట్లా నువ్వు చేసేదని 10 మంది అంటే సిగ్గొస్తుంది. అంటే మన సమాజాన్ని బాగు చేసుకోవాలి మనమే. ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లా గవర్నమెంట్ చేసే స్కీమ్లే కాదు, ఇటువంటివి కూడా అనేక విషయాలు ఉంటాయి, అనేక సందర్భాలు ఉంటాయి. ఎక్కడోళ్ళం అక్కడ మనం కథానాయకులం అయితే తప్ప, ఏ ఊర్లో ఆ ఊర్లోనే చైతన్యం పుడుతుంది తప్ప ఇవన్నీ బాగుపడాయి. ఏ సమాజం అయితే ముందుకు పురోగమించాలంటే ఎక్కడోళ్ళు అక్కడ పట్టుబడతారో, మంచి స్ఫూర్తితో పోతారో ఆ సమాజం బాగా ముందుకు పోతుంది, మంచి ఫలితాలు వస్తాయి, మంచి లాభం జరుగుతుంది, అందరం మంచిగా ఉండగలుగుతాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దయచేసి భవిష్యత్తులో ఇంకా చాలా వస్తుంది, చాలా పనులు ఉంటాయి, చాలా చేయాల్సింది, మన మీద బాధ్యత ఉంది. ఇంకా కొన్ని దుర్మార్గాలని అవి కూడా తీసేయాలి, అందరం కలిసి ఫైట్ చేయాలి, అవన్నీ కూడా ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మంచి సమయంలో ఇలా దళిత బంధు కార్యక్రమం, దాని తర్వాత ఇతర వర్గాలకు చేసేటువంటి కార్యక్రమం యజ్ఞంలాగా మనం మొదలు పెట్టుకున్నాం, దీన్ని కొనసాగిస్తాం బ్రహ్మాండంగా. కాబట్టి దయచేసి నేను మీ అందరితో కోరేది, మీ సంతోషం చాలా మంచిగా వచ్చారు నరసనతో పాటు. నేను ఆయన సేవలు మీ 6 మందమో 40 మందమో కాదు, ఆయనకు అవగాహన ఉంది కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి ఏ స్థాయిలో వాడుకోవాలో నేను వాడుకుంటా. కానీ మీరు ఎక్కడెక్కడైతే మీరు ఈ పనిచేస్తాం, ఎన్ని రోజులు బతికిన రోజులు పనిచేస్తే 10 మందికి ఉపయోగపడాలి కదా. మనం 1 గంట మాట్లాడినా, 2 గంటలు మాట్లాడినా, ఒక జిల్లా పోయినా చేసినా ధైర్యంగా మాట్లాడేటోళ్ళు చెప్పేటోళ్ళు 4 ఉంటేనే కదా అయ్యేది పని, ఇప్పుడు ఎక్కడికెళ్ళైతే. కానీ మీరు కూడా దయచేసి ఎక్కడోళ్ళు అక్కడ బలోపేతమై, మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నారు, అక్కడ ఎంపీ మంచివాళ్ళు ఉన్నారు, ఓడగొట్టి ఆయన నర్సయ్య గౌడ్ను సరే మళ్ళీ గెలిపించుకుందాం, నాకు బాధ వచ్చింది. కానీ ఇట్లా నాయకులను మంచి వాళ్ళని చేసుకుంటూ వాళ్ళ నాయకత్వంలో ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా పనిచేసుకొని చాలా గొప్పగా ఫస్ట్ క్లాస్గా మనం ముందుకు పోతే తప్పకుండా చాలా పెద్ద విజయం సాధిస్తాం. ఇలా తెలంగాణ తెచ్చుకుని మనం కొద్దిగా ముఖం తెల్లవడం లేదా? మున్పటికి ఇప్పటికి న్యాయం కాలే, ఇంకా తిప్పల వాడికి ఇంకా న్యాయం అవుతాం. గట్లని అనేది నాకు తిప్పల పట్టాన్ని ఇంతకుముందు నేను ఒక్కరిని కొట్టాను, తర్వాత వీళ్ళందరూ వచ్చిన, తర్వాత ఇప్పుడు నరసన్న వచ్చింది, మీరందరూ వచ్చింది, బలం పెరుగుతూనే ఉన్నాం కదా మనం. కాబట్టి ఇట్లా పెరుగుకుంటూ మనము ఆ శక్తిని మంచిగా సద్వినియోగం చేసుకుంటూ, మనలో కోసం మనం సేవ చేసుకుంటూ, దాని ఆనందం పొందుకుంటూ ఇంకా ముందుకు పోతే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఆ గిరిజనుల పోడు భూములని ఆ మీటింగ్లు దాన్నే ఆలస్యమైంది నాకు కొద్దిగా, మళ్ళీ ఆడికి ఉడకాలిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ చక్కగా పనిచేసి కాలబెట్టలేదు, పూర్తిగా ఒడగొట్టలే సమస్య. కాబట్టి అన్ని పెట్టదవి అంటే పాడైంది, ఓటీ 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 చేసుకుంటూ పోతున్నాం. ఆ గిరిజన ఎమ్మెల్యేలు వాళ్ళు ఒకటే బాధ, సార్ మమ్మల్ని సాగొడుతున్నారు అని చెప్తే మంచిదే అని చెప్పి మినిస్టర్ వాళ్ళంతా కూర్చొని చేసి ఒక దానికి వస్తుంది ఆ సమావేశానికి పోవాలి. ఇప్పుడు యాదగిరి గుడి కట్టుకున్నాం, రేపాడికి పోతున్నాను నేను, దాన్ని ప్రారంభం చేసి అక్కడున్నది. దానికి ఏమో మన చేతులు ఉండదు, ఆ ముహూర్తం పెట్టాలి, అయ్యగాళ్ళు పెట్టాలి, అది మనం చేసే పని కాదు. కాబట్టి రేపాడికి పోయి విచారించి మంచిగా చూసి ఇంకేమైనా ఫైనల్ టచ్ ఉంటే అది కూడా చేసుకుంటాం. ఈ మాట కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే, తెలంగాణ మనం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన దేవుడు కూడా దేవుడు కాలే, మన నదులు కాలే, మనుషులు కాలే, ఘోరాది ఘోరమైన పనులు. ఇవాళ ఒకటి అన్నీ చేసుకోవాలి కదా, ప్రతి ఒక్క విషయంలో కూడా చేసుకోవాలి. అందులో భాగంగానే అద్భుతమైన పుణ్యక్షేత్రం, ఈయన పేరే నరసన్న కదా, గొప్ప పుణ్యక్షేత్రం. కాబట్టి మనం అద్భుతంగా దాన్ని చేసుకుంటున్నాం. వాళ్ళందరూ మంచి కష్టపడుతున్నాం. మీ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరు కూడా ఆలయ నిర్మాణంలో చాలా అద్భుతమైన పనిచేసి అందరినీ సంజాయించి ఇలా ఏడాదితో కన్ను మంచిగా సంతోషం అయ్యేటట్టుంది. అద్భుతంగా ప్రపంచంలో ఒక గొప్ప పుణ్యక్షేత్రం అనే మాట చెప్తున్నారు పోయితుల పెద్ద పెద్దలు చూసి కూడా. సో రేపు పోయి చూసి దాన్ని ఇంకా ఏమైనా కొరవలు ఉంటే మంచిగా ఉంటే చేసి స్టార్ట్ చేసినామంటే బ్రహ్మాండంగా జరుగుతుంది. నేను నర్సరీ కూడా రమ్మని కోరిన, రేపు అందరం చూద్దాం, మాట్లాడదాం. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో మనకి చేతనంగా చేతలేమని కాదు, ఎవరం కూడా మనం చిన్న చూపు చూస్తలేము. అందులో భాగంగా అతి వెనుకబడి ఉన్నారు కాబట్టి దళిత సమాజం వాళ్ళని పైకి వేసుకోవాలి. కాబట్టి ఇట్లా చేసి గడ ఇంకెవడ నేస్తారా, మనమే వేసుకోవాలి కదా. మంది దండం పెడితే వానికి ఏం కడుపునొప్పి ఉంటుంది, మనకి ఏం బాధ ఉంటుంది, మనల్ని మనమే చేసుకోవాలి. కాబట్టి దానికోసం మొదలు పెట్టుకున్నాం. అది విజయం సాధించేదాకా మీరందరూ కూడా దయచేసి ఎక్కడోళ్ళు అక్కడ కథానాయకులై మీరు పనిచేయాలి.
ఇతర వర్గాలకు కూడా చెప్పాలి. జర ఆల్చమన్నా మీకు కూడా వస్తుంది, వెనకెంబడే వస్తుంది. ఓని పెట్టుకుంటే ఇంకొని పెట్టాడు అన్నం బంతిలో కూర్చున్నట్టు ఏమున్నది? అటువంటి పెడతాను ఇటువంటి కొసకైతాడు, ఇటువంటి పెడితే అటువంటి కొసకైతాడు. బంతిలో ఏదో ఇక్కడ పెట్టుకపోవాలి కదా. కాబట్టి అందరికి వస్తుంది వరుసలో, దానికి ఇబ్బంది లేదు అనే మాట చెప్పాలి. ఆ రకంగా ఇది సబ్సిడీ కాదు, ఇది వట్టిగా తమాషా కోసం చేసేది కాదు, ఓట్ల కోసం చేసేది అంతకన్నా కాదు. కొంతమంది చాలా దుర్మార్గంగా మాట్లాడతారు. మనిషి అనగానే ఓటేనా, ఇంకా మనిషి కనబడా? ఓటు వేసేటప్పుడు వేస్తారు అనుకోనికి. ఇది ఎందుకు చెప్తున్నా ఈ మాట మీకు? నేను ముగించే ముందు మీకు చెప్పాలని చెప్తున్నా, మిమ్మల్ని కోరుతున్నా కూడా నేను. ఎందుకు? ఇది దళిత సమాజం ఉద్ధరణ కోసం చేస్తున్నటువంటి. నేను కరీంనగర్ పోయినా, ఇన్నాళ్ళు సపోర్ట్లు బంద్ చేసిన నేను కరీంనగర్ పోయినా, ఆడవాళ్ళు మాట్లాడుకుంటా దళిత బిడ్డనే. అయితే ఆ టీఆర్ఎస్ పార్టీ సార్ మనం కేసీఆర్ ఫోటో పెట్టుకుని వెయ్యాలి, లేకపోతే ఇయ్యద్దని చెప్పి నేను అడిగి ఇదేందా నువ్వు రాజేసే వేసేదో ఇది కథేనావా, ఇది పిచ్చి పని. దమ్మ కేసీఆర్ అంటే ఇష్టం ఉండదు, వాడు బొమ్మ పెట్టుకోడు, వానికి ఇయ్యవా? అట్లెట్లయితుంది? ఇలా పార్టీలు లేవు, రాజకీయాలు లేవు, వారు ఎన్నెన్నో ఉండేది కాదు, మనకు సంబంధం లేదు. ఈ స్కీమ్ లబ్ధిదారుడు ఎవరు అంటే దళితుడు అయితే జరిపాయాక అంతే, క్రైటీరియా దళితుడే. ఇంత పెద్ద ఆశయంతో, ఇంత ఉదాత్తమైనటువంటి ఆలోచనతో పెట్టుకున్న స్కీమ్లో వాళ్ళకంత చిన్న వేషం ఎత్తామా మనం? వెయ్యం. మీకు అందరూ నేను ఎందుకు చెప్తున్నాను, దీనిలో పార్టీలు రాజకీయాలు ఏది చూడద్దు. వాసాల మరి ఎంతమంది ఉన్నారా అంటే 76 మంది ఉన్నారు, 76 మందికి ఇచ్చింది. ఆయన ఎవరు ఏ పార్టీలు ఉన్నారు, ఎవరు ఏంది మనం పట్టించుకోవద్దు. పెద్ద హృదయం ఉండాలి మనం. ఇక మనం గవర్నమెంట్కి ఉన్నాం, బాధ్యతగా ఉన్నాం, కన్న తండ్రి బాధ్యతలు ఉన్నాం. కాబట్టి ఆ చిన్న విషయాలు కూడా సంకుచితమైన భావాలు పట్టించుకోకుండా యావత్తు ప్రతి దళిత కుటుంబం బాగుపడాలి కాబట్టి, ప్రతి ఒక్కరు బాగుపడాలి కాబట్టి, అందరు బాగైతేనే సంతోషం కాబట్టి, ఓటు వచ్చినా ఆయన ఇష్టం ఏంటని చెప్తారు చేసినాడు. అది జరుగుతుంది. న్యాయమైనది ఉండదా? తెలిసిన వాళ్ళు గట్లా గొడవట్టుకుంటారా? జీవుల పైసలు తీసి బాగా వాడతారా? వాళ్ళే కాపాడుకుంటారు. మనం దాని గురించి రంజిపడే అక్కర్లేదు. కానీ మొత్తం యావత్తు దళిత కుటుంబాలకు దీన్ని వర్తింపజేయాలి. రాజకీయాలు పెట్టుకోవద్దు, పార్టీలు పెట్టుకోవద్దు. వాడు వేరే పార్టీలు ఉండొచ్చు, ఉంటే ఉన్నాడు, ఏమవుతుంది మనకేం పోతుంది? తరగాకి తాకితే వాడు అవుతారు మనం పడి. అట్లా అంత పెద్ద హృదయంతో మనం పోవాలి. అట్లే పోతున్నాం కూడా. ఇది రాజకీయాల కోసమో సంకుచితంతోనో చిల్లర ఆలోచనతోనో పెట్టింది కాదు. గొప్ప సామాజిక బాధ్యతను, తరతరాల దోపిడీకి గురై, వివక్షకు గురై, అనేక బాధలలో, ఆర్థిక బాధలలో, ఆస్తులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి, అట్టడుగులో ఉన్నటువంటి ఒక సమాజం కోసం పెట్టుకున్నటువంటి గొప్ప ప్రోగ్రాం తప్ప ఇది చిల్లర మల్లర రాజకీయ ప్రోగ్రాం కాదు. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది, మీరు మంచి ఉదాత్తమైన ఆలోచనతో వచ్చిండ్రు. మరొకసారి మీకు నేను స్వాగతం చెప్తా ఉన్నా. మేము ఈ కార్యక్రమాన్ని 6 నూనెనా సరే అద్భుతంగా ముందుకు తీసుకొని పోవాలి. సరే అవుతుందో 6 నెలలు వెనుకలో 6 ముందు అవుతుంది, దానికి పెద్ద బాధపడక్కర్లేదు. చేసుకుంటూ మనం పైరవులు కూడా చేసే అక్కర్లేదు. మనం గోలలో గోలు ఇచ్చినాం. ఓ ఊళ్ళో 50 కుటుంబాలను 25 మందికి వచ్చింది మొదటి దశ. నేను చెప్పిన ఎవరు పైరవద్ద ఎవరు సెలెక్ట్ చేసే అవసరం లేదు. ఆ బస్తీలో వాళ్ళని లాటరీ తీసుకోమని, ఎవరు సిట్ అయితే వాళ్ళకి ఏడియింది ముందరికి మళ్ళీ వస్తువులకి ఇవ్వమని చెప్పి, ఇది కూడా మనం అట్లే తీసుకొని పోవాలి. కాబట్టి గరీబ్ ఎవరైతున్నారు, కాళ్ళు రెక్కలు మాత్రమే ఆస్తిగా ఉండి కూలి ఎత్తనే పొట్టగడిచిన వాళ్ళని ఫస్ట్ కూడా. అందుకే నా మాట మీరు ఎన్ని ఉంటారు బహుశా, నేను హుజరాబాద్లో చెప్పిన స్పీచ్లో, దళిత ఉద్యోగులకు కూడా స్కీమ్ వర్తిస్తుంది, కానీ వాళ్ళని చివరి బస్సులో తీసుకోమని చెప్పింది. ఇక మేము బుక్కడ అన్నం ఉంది కదా, కనీసం మీరు తినగలుగుతున్నారు. ఏం లేని వాళ్ళు కొంత పాపం చాలా బాగా ఉన్నారు, వాళ్ళని ఫస్ట్ నెంబర్లో తీసుకోవాలి. దాని తర్వాత స్టెప్ తీసుకుంటూ 2-3-4 ఏళ్ళు తిప్పల పడుతుందంటే మొత్తం అన్నీ చేసుకుంటాం, బ్రహ్మాండంగా ముందరిపోతాం. కాబట్టి నా ప్రార్థన మీ అందరితో ఏంటంటే, ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా చాలా ఓపికతోని, కొంచెం చదువుకున్న వాళ్ళు, విజ్ఞానం ఉన్న వాళ్ళు, పెద్ద మనుషులు సంజాయించాలి. కేసీఆర్కి ఇట్లా ఆలోచిస్తున్నారు పాపం, మరి మనం అందరం కూడా దానికి ఎక్కడికక్కడ సంజాయించాలి, చెప్పాలని చెప్పి దీన్ని విజయవంతం చేయడం కోసం మన దానిలో మనకి లొల్లులు కాకుండా చాలా జాగ్రత్తగా చేసేటువంటి వ్యవహారం మనం చేయాలి. చేద్దాం కదా, పక్కాగా మంచిగానే ఉండాలి అయినది. సో అట్లా చేసుకుంటూ ముందుకు పోదాం. కాబట్టి దయచేసి వేద్దాం. ప్రతి గ్రామానికి ఉంటుంది, దాన్ని వేరే చేస్తారని నేను వేయలేదు. కాదు, నా ఆలోచన వేరే ఉండే. గ్రామ దళిత కమిటీ ఉంటుంది, దళిత బంధు కమిటీ, మండల దళిత బంధు కమిటీ ఉంటుంది, నియోజకవర్గం దళిత బంధు కమిటీ ఉంటుంది, జిల్లా దళిత బంధు కమిటీ ఉంటుంది, రాష్ట్ర దళిత బంధు కమిటీ ఉంటుంది.
కింది నుంచి మీ దాకా దళిత బ్రిగేడే ఉంటుంది. చివరికి చివరికి ఇంకో మాట మీకు నేను చెప్తాను. ఈ స్కీమ్ ఎంత బాగా మనం దీన్ని తయారు చేసినామంటే, ఎంత మంచి కూడా ఈ స్కీమ్ అంటే 10 లక్షల రూపాయలలో ఓకే 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 మంచి థ్యాంక్ యూ. సో విషయం ఏంటంటే లాస్ట్ మాట చెప్పేందంటే ఇది కూడా మీరు గమనంలో తీసుకోవాలి. దళిత బంధు స్కీమ్ ఏదో చేసి వాళ్ళ 10 లక్షలు ఇచ్చి ఆయన తాడికే తాటా చెప్పి ఊకొమ్మను, వాళ్ళు పైకి ఎత్తాడా లేదా, వాళ్ళ కథ ఏంది, ఏం జరుగుతుంది కూడా నిరంతరం వాచ్ పెడతాం. ఒక చిప్ ఇస్తాను, అందరూ కూడా ఏం జరుగుతుంది, విజయవంతం అయిందా కాదని. ఇంకోటి ఏం పెట్టుకున్నాం దీనిలో, చాలా ప్రపంచంలో ఎక్కడ లేదు ఇది, చాలా ఆలోచన చేసి దాన్ని తయారు చేసుకున్నాం. 10 లక్షలలో 9,90,000 ఏమో ఆయన స్కీమ్కి ఇస్తారు, 10,000 రూపాయలు పక్కకి ఇస్తారు ఆయన వాటాను. దానికి ప్రభుత్వం మళ్ళీ ఒక 10,000 కలుపుతుంది. ఇట్లా సపోజ్ ఇప్పుడు ఆలేరు నియోజకవర్గం అనుకుందాం, 20,000 కుటుంబాలు వెళ్ళినాయి. 20,000 కుటుంబాలంటే 40 కోట్ల రూపాయలు జమ అవుతాయి. ఈ 40 కోట్ల రూపాయలు ఆలేరులోనే ఉంటాయి, హైదరాబాద్ ఓ. ఇట్లా మొత్తం రాష్ట్రం కలిసి 4,000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ 4,000 కోట్ల రూపాయలు ఏముంటాయి, దళిత రక్షణ నిధి అంటున్నాం దాన్ని. మనుషులం కదా, 10 లక్షలు ఇవ్వగానే ఇల్లు బంగారు వాసం అయిపోదు. తప్పన వానికైనా జబ్బు వచ్చే, వానికైనా యాక్సిడెంట్ అయ్యే పాపం చెప్పలేము కదా. మళ్ళా కుటుంబం కిందికి పోవద్దు, ఆ కుటుంబాన్ని కాపాడంటే అక్కడికక్కడనే ఈ డబ్బు ఉంటుంది. ఈ 4,000 కోట్ల రూపాయలు ఉంటాయి. దాని నుంచి మళ్ళీ కొంత తీసి దాని మీద ఎవ్వరి పెత్తనం ఉండదు, మన దళిత బంధు కమిటీల పెత్తనమే ఉంటుంది. న్యాయం ధర్మం విచారం చేసి వాళ్ళే దాన్ని వాళ్ళకు ఆదుకుంటారు, వాళ్ళని కాపాడతారు. ఇట్లా ఈ దళిత రక్షణ నిధి కూడా దీనిలో పెట్టుకున్నాం. రేపు గిరిజన రక్షణ నిధి పెట్టుకుంటాం, బీసీ రక్షణ నిధి పెట్టుకుంటాం. ఏ సెక్షన్కి అమలు చేసినప్పుడు ఆ సెక్షన్కి పెట్టుకుంటాం. ఆ విధంగా అద్భుతంగా రూపకల్పన చేసిన ఈ స్కీమ్ను గొప్పగా తీసుకొని పోయి రేపు ఇతర వర్గాలకు జరిగేటప్పుడు కూడా అది గొప్పగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు, దీనిలో జరిగే తప్పులు, దీనిలో జరిగేటువంటి గుణపాఠాలు నేర్చుకొని మొత్తం తెలంగాణ సమాజానికే ఆదర్శంగా దీన్ని మనం తయారు చేసుకుంటాం. కాబట్టి ఇవాళ మరొకసారి పెద్దల నరసింహులు గారికి నేను స్వాగతం చెప్తా ఉన్నా, మీ అందరికి స్వాగతం చెప్తా ఉన్నా. ఈ విధంగా ముందుకు పురోగమించే క్రమంలో మీరు పెంచి పోషించి ఇంత పెద్ద ఎత్తుకు మీరు తయారు చేసిన నరసింహులు గారు ఇలా రాష్ట్రానికి వారి సేవలు ఉపయోగపడితే తప్పకుండా వాడుకుంటాం. అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి, సీనియర్ నాయకుడు కాబట్టి ముందుకు సాగుతూ ఉంటాం. మా ఇద్దరికి కూడా, మా అందరికి కూడా మీ సహకారం కావాలి. గ్రామాల నుంచి ఎప్పటికప్పుడు కింది నుంచి అడుగు నుంచి మీరు ఎంత బలంగా మీ సపోర్ట్ దొరుకుతూ ఉంటే మేము అంత బాగా బలంగా ముందుకు పోగలుగుతాం. అట్లా చాలా మంచి రోజు ఇవాళ, చాలా సంతోషంగా ఉంది. మేమిద్దరం సన్నిహితంగా పనిచేసిన మిత్రులం. చాలా ఆలోచనలు అవి ఒక రకంగా ఉంటాయి. పేదల గురించి, సమాజం గురించి, బాధితుల గురించి మాట్లాడినప్పుడు, బాధలు పంచుకున్నప్పుడు ఒకే రకమైన ఆలోచన కలిగి ఉన్నాం కాబట్టి చక్కగా పనిచేసుకుంటూ ముందుకు పోతాం. ఆ రకంగా మరొక్కసారి మిత్రులు నరసింహులు గారికి, మీ అందరికి కూడా హృదయపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. తీసుకోండి. గౌరవనీయులు సౌండ్ పెంచాయా బాబు.